పొత్తులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లే తమ టార్గెట్ అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎవరితోనూ పొత్తులుండవని క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ప్రచారం మాత్రమే అని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీది ఒంటరి పోరే. అయితే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లతో సమాన పోరాటం చేస్తామన్నారు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా మనం తెలంగాణలో ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ముందుకెళ్తారు. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం. ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. అనేక రకాలుగా మీడియాలో వస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏ పార్టీతో ఒక దిక్కు బీఆర్ఎస్ ఎంతోనో మనకి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాబట్టి రెండు పార్టీలతో సమానంగా మనం పోరాటం చేయాలి. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిగమించి పార్లమెంట్ స్థానంలో అత్యధికమైనటువంటి స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి. అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్ధం కావాలి. సర్వే సంస్థలకు సైతం అందనట్టుగా లోక్సభ ఫలితాలుంటాయని ధీమాగా చెప్పారు. రేపటి నుంచే తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు కిషన్ రెడ్డి. ఏవైతే పెద్ద రాష్ట్రాలు తెలంగాణతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగాయో ఆ యొక్క శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో అది ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఎవరు ఊహించని విధంగా ప్రజాస్పందన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఎవరి ప్రజల నాడి పట్టుకోలేకపోయారు. అనేక సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో గెలవాలనుకున్నటువంటి ఛత్తీస్గఢ్ లో కూడా భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ విజయం సాధించలేదు. మధ్యప్రదేశ్లో ఇటీవల ఏ రోజులో కూడా మనకు అనేక శాసనసభ ఎన్నికల్లో కూడా మెజార్టీ రాలేదు. కానీ మరి గత 18 సంవత్సరాలుగా మనం అధికారంలో ఉన్నప్పటికీ మరి అక్కడ అద్భుతమైనటువంటి మెజార్టీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ సాధించడం జరిగింది. రాజస్థాన్లో కూడా భారీ మెజార్టీ భారతీయ జనతా పార్టీ సాధించడం జరిగింది. కాబట్టి ఎన్నికల్లో ఈరోజు ప్రజలు జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా 2024లో ఇప్పుడున్నటువంటి మెజార్టీ కంటే మరింత మెజార్టీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడోసారి హ్యాట్రిక్ సాధించింది.